క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె అవునండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మందిరానికి వస్తున్న మనం అందరం కూడా దేవుడి మందిరానికి వచ్చే ముందుగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని. మనం మన ప్రవర్తన సరి చేసుకోం, కానీ దేవుడి మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఎవరైతే వారి ప్రవర్తన సరి చేసుకుంటారో వారు దేవుడు చేస్తున్న ఆరాధన మీద దేవుడు ఆశ్రయుడయ్యండి వారి యొక్క ఆరాధనను దేవుడు అంగీకరిస్తుంటారు. దేవుడు మందిరానికి వచ్చి కూడా లోకంలో గడిపిన మరి ప్రతికూల పరిస్థితుల విషయంలో కావచ్చు, లోకంలో గడిపిన శ్రమ విషయంలో కావచ్చు, లోకంలో ఉన్న మరి నిస్థితి కావచ్చు, అవేమి కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడక పశ్చాత్తాపడక దేవుని సన్నిధిలో ఆరాధించడం వల్ల, దేవుని సన్నిధికి నువ్వు వచ్చి సమయం గడపడం వల్ల ప్రయోజనం ఏం లేదండి. దేవుని చేత నువ్వు దీవించబడాలి అని అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖం ఉంది. దేవుడి మందిరానికి వచ్చిన నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా సరి చూసుకోవాలి. నేను ఎలా ఉండి దేవుడి మందిరానికి వచ్చాను, పరిశుద్ధుడైన దేవుని ఎలా ఉంటే నేను ఆరాధించగలనని గుర్తెరిగి గ్రహించి మరి జ్ఞానంతో దేవుడి మందిరంలో మనం మెసులుకోవాలి. కాబట్టి తప్పిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడి మందిరానికి వచ్చిన మనము మన పాపములను వదిలిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ విరిగిన హృదయంతో నలిగిన హృదయంతో మరి దేవుని ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను మనం సరి చేసుకుంటూ అన్ని విషయాల్లో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉన్న మేలుల చేత మనందరం కూడా దీవించబడదు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చిన వారు వారి ప్రవర్తన జాగ్రత్తగా సరి చూసుకొని సరి చేసుకున్నట్టుకు కూడా సహాయములు దయచేసి నీ సన్నిధిలో మేల చేత వర్తిపరచబడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.